హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్. హిందువులు ఆధ్యాత్మిక ప్రదేశంగా భావించే ప్రదేశాలలో చివరి ప్రదేశం కాశీపట్టణం. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక్కసారి అయినా కాశీకి వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారు. కాశీలో మరణించాలని అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇలా కాశీ గురించి ఎన్నో ఆసక్తికరమైన విశేష అంశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ కాశీకి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు చెప్పే విషయం ఏంటి అంటే, అక్కడికి వెళ్తే మనకి ఇష్టమైన ఏదో ఒక ఆహార పదార్థాన్ని వదిలేయాలని, ఇలా చేస్తే అంతా మంచి జరుగుతుందని అంటారు. ఈ విషయం గురించి అసలు పండితులు ఏం చెప్తున్నారు, నిజంగా కాశీకి వెళ్తే కాయో పండో వదిలేయాలి అనేది నిజమేనా, దీని వెనుక ఉన్న మర్మం ఏంటి, అసలు శాస్త్రంలో ఏముంది అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. అసలు శాస్త్రంలో ఎక్కడా కూడా కాశీకి వెళ్తే కాయ లేదా పండు వదిలేయాలని చెప్పలేదు. శాస్త్రం చెప్పిన విషయాన్ని కొందరు తెలిసి తెలియక పాటిస్తున్నారు. కాశీకి వెళ్ళి గంగలో స్నానం చేసి కాయోపేక్ష గంగలో వదిలి ఆ విశ్వనాథ దర్శనం చేసుకొని ఎవరి ఇళ్లకు వాళ్ళు తిరిగి వెళ్ళాలి అని శాస్త్రం చెప్తుంది. ఇక్కడ కాయోపేక్ష అంటే కాయం అంటే శరీరం, శరీరంపై ఉన్న మమకారం విడిచిపెట్టి భగవంతుని వైపు ప్రయాణం చేయాలని అర్థం. అలాగే ఫలాపేక్ష అంటే మనం చేసే కర్మఫలంపై ఆపేక్ష విడిచిపెట్టాలని అర్థం. అంటే ఏ పని చేసినా భగవంతుని అర్పించినట్లుగా ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాలని, మనం కర్మ చేసే ఫలితంపై ఆపేక్ష పెంచుకోకూడదని అర్థం. అంటే చితిలో కాలిపోయే ఈ కాయం అంటే శరీరంపై కోరికను, కర్మఫలంపై ఆశను, మమకారాన్ని పూర్తిగా వదిలివేయాలని, కేవలం నిజమైన భక్తితో ఆ ఈశ్వర చింతన కలిగి ఉండమని పెద్దలు చెబుతుంటారు. కాలక్రమేణా జన వ్యవహారంలో అది కాస్త కాయ లేదా పండుగా మారిపోయింది. అంతేకాని కాశీకి వెళ్ళి ఇష్టమైన కూరగాయలు, తిండి పదార్థాలు గంగలో వదిలేస్తే మనకు వచ్చే పుణ్యం ఏమీ ఉండదు. శాస్త్రం నిజంగా ఏం చెప్తుందో అది అర్థం చేసుకొని ఆ క్షేత్ర దర్శనం చేసేటప్పుడు ఆ సంప్రదాయం పాటిస్తే నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం వస్తుంది. అంతేకాని మామిడి పండుని, వంకాయని గంగలో వదిలేస్తే మనకు వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు. అందుకే కాశీకి వెళ్తే మన శత్రువులైన ఈ శరీరంపై ఎక్కువ ప్రేమని, మనం చేసే కర్మల ఫలం మీద కోరికని మాత్రమే వదిలేసుకొని విశ్వనాథ దర్శనం చేసుకొని నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం పొందడమే పరమార్థంగా భావించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఛానల్లో హెల్త్, బ్యూటీ ఇంకా ఇలా ఆధ్యాత్మికపరమైన విశేషాలతో కూడిన అంశాలతో ఉన్న వీడియోలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఇటువంటి విశేషాలను ఫాలో అవ్వాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్.